సెకండ్ ఇయర్లో వాళ్ళకన్నా ఒక పేపర్ అన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని నేనేం చేశానంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్కి ముందు 2 పేపర్లు ఉంటే 2 పేపర్లు డ్రాప్ చేశాను. నా ప్లాన్ ఏంటంటే ఏకదమ్గా లీనియర్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అయితే నాకు ఎక్కువ టైం ఉంటుంది, సో నేను ఎక్కువ ప్రిపేర్ అవుతాను. వాళ్ళు ఆ పేపర్లు రాసి లీనియర్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి గ్యాప్ తక్కువ ఉంటుంది అని ఒక ఆలోచన నాకు. సరే నేను చాలా సిన్సియర్ ప్రిపేర్ అయ్యాను. వాళ్ళు ఆ 2 పేపర్లు రాసేసారు. ఆ పేపర్ దగ్గరికి వచ్చాం. సరే తీక్షణంగా ఎంటర్ అయ్యాము ఎగ్జామ్ హాల్లోకి. చాలా సీరియస్గా రాస్తున్నాను ఎగ్జామ్. సరే మనకి ఏమి ఇస్తారంటే బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్ చాలా ఫాస్ట్గా రాస్తున్నాను నేను. ఎంత టెన్షన్గా ఉన్నానంటే ఈ ఎగ్జామ్ అయినా వాళ్ళకన్నా మనం 1 మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలి అని. సరే ఎగ్జామ్ సీరియస్గా నడుస్తూ ఉంది. ఒక 20 మినిట్స్ అంత అయింది. నాకు బుక్లెట్ అవ్వలేదు, సగం అయింది. ఈ లోపల మన క్లాస్మేట్లు వేసి సీరియస్గా అడిషనల్ సార్ అని అడిగారు. ఒక్కసారిగా నేను స్టన్. అంటే 2A పేపర్స్ మానేసి నేను రాస్తూ ఉంటే, ఎంత సిన్సియర్గా నేను చాలా హార్డ్ వర్క్ ప్రిపేర్ అయ్యాను నేను రాస్తుంటే, నాకంటే ముందు ఆమె లేచి అడిషనల్ అయింది. అంటే నేను స్లో అనమాట, నాకంటే ఫాస్ట్ రాస్తున్నాను. సో ఈ ఆలోచనతో సైకలాజికల్గా అరే ఎంత ప్రిపేర్ అయ్యి మనం ఇబ్బంది పడ్డామే అని చెప్పి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ థియరమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. సరే ఎగ్జామ్ అయిపోయింది. సరే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటి అంత ఫాస్ట్గా రాశారు ఏంటి సంగతి, హాఫ్ అన్ అవర్లోనే అడిషనల్ అడిగారు అని అంటే ఆమంది నేను రఫ్ వర్క్ అడిగానండి అంది. సో చాలా తమాషా అనమాట. అంటే నేనేంటి ఆ విషయం ఆమె ఏదో నాకంటే ఫాస్ట్ రాసేసింది అనే ఉద్దేశంతో నేను సైకలాజికల్గా కొంచెం డిప్రెస్ అయ్యాను. ఈ విషయాన్ని నా కెరీర్లో నేను ఏపీ స్కూల్లో పనిచేస్తున్నాను, ప్రతి సంవత్సరం చెప్తా ఇది. ఎందుకనంటే పక్కన వాడు ఏం రాస్తున్నాడో మనకు అనవసరం. మన బుర్ర మంది, మన రైతు మంది. వాడికంటే ముందు రాయాలి, వాళ్ళకంటే ఎక్కువ రాయాలి, ఇలాంటి ఆలోచన వద్దు అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ని ప్రతి సంవత్సరం నా స్టూడెంట్స్ చెప్తా ఉంటాను.